మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టిమ్స్ సందర్శనకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రైట్, మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేశారు. సనత్ నగర్ టిమ్స్ సందర్శనకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్, సబితను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులను మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, వీళ్ళతో పాటు మరి కొంతమంది నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టిమ్స్ ఆసుపత్రి సనత్ నగర్ లో నూతనంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి ప్రారంభించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శన కోసం బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే హరీష్ రావు నాయకత్వంలో సిటీ నాయకులంతా కలిసి టిమ్స్ ఆసుపత్రిను సందర్శించాలని భావించారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయనను పోలీసులు నిర్బంధించారు, బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు అనుమతి లేదు అనేది పోలీసులు చెప్తున్న మాట. కానీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా గత కొన్ని రోజులుగా టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం విషయంలో మాటల యుద్ధం నడుస్తుంది. తమ హయాంలోనే టిమ్స్ ఆసుపత్రి నిర్మించామని చెప్పి అటు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ హయాంలో 10% నిధులే ఖర్చు చేస్తే తమ హయాంలోనే మెజారిటీ ఎక్కువ నిధులు ఖర్చు చేసి టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామనేది ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. సో అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఈ విషయంలో గత కొన్ని రోజులుగా డైలాగ్ వార్ నడుస్తుంది, మాటల యుద్ధం నడుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు అనుమతి లేదంటూ కూడా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు, అదేవిధంగా టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంలో డొల్లతనం ఉంది, అది బయటపడుతుందన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద అరెస్టుల పేరుతో అడ్డుకుంటుందంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒకసారి ఆ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సందర్భంగా టిమ్స్ ఆసుపత్రి మొత్తం బీఆర్ఎస్ నాయకులతో నిండిపోయింది. ఆసుపత్రి మొత్తం కూడా నాయకులంతా కూడా కలియ తిరిగారు, మొత్తం కూడా ఆసుపత్రిని సందర్శించారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల మీద, అటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఆసుపత్రిని సందర్శించాలంటే కొంతమంది నాయకులు వెళ్తే సరిపోతుంది, కానీ బల ప్రదర్శన రూపంలో కేటీఆర్ అప్పట్లో ఆసుపత్రి సందర్శనకు వెళ్లారనేది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దీన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. రైట్ నరేష్.